హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శరత్చంద్ర గన్నుతో షూట్ చేసుకున్నట్టు భూమి కలగని నానా అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా కలలో నుంచి తేరుకొని ఇది కళ అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ భూమి దగ్గరకు వచ్చి, భూమి ఏంటి, కళ ఏమైనా కన్నావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. పిన్ని అని భూమి గట్టిగా అరుస్తుంది. ఇక ఇంతలో శరత్చంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి, భూమి ఏమైందమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే నాన్న అని భూమి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూమి ఎందుకు బాధపడుతుంది అని శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. బావా, దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది బావా. అది చచ్చినట్టు గగన్ని మర్చిపోయి సూర్యతో తాళి కట్టించుకునే పరిస్థితి రాబోతుంది. అందుకే అది బాధపడుతూ వెళ్ళింది. అది ఎందుకు బాధపడుతుందో నీకు అర్థం కాదు. నిజమేంటో అది నీకు చెప్పలేవదు. భలే దొరికేవే భూమి అని చెప్పి అపూర్వ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అపూర్వ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. సూర్య, ఏమైంది? భూమి అంతలా టెన్షన్ పడుతుంది. కొంపదీసి పెళ్ళికి ఫస్ట్ అటెంప్ట్లోనే ఒప్పించేశావా ఏంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ గారు, భూమి మొండిదని మీకు తెలుసు కదా. నా చంప మీద కొట్టింది. నేనేమైనా తక్కువ తిన్నానా? వాళ్ళ నాన్నను చిప్పకూడు తినేలా చేస్తానని బెదిరించాను. తండ్రి సెంటిమెంట్ కదా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు భూమికి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్. తన తండ్రిని కాపాడుకోవాలంటే నా చేత తాళి కట్టించుకోవాలి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. అంత ఈజీగా ఆ గగన్ని భూమి వదిలేస్తుందనుకుంటున్నావా సూర్య అని అపూర్వ అంటూ ఉంటుంది. ఆ గగన్ ఎప్పుడో చచ్చిపోయాడు అపూర్వ గారు. గగన్ బ్రతికుండుంటే భూమి ఈ పాటికే వాడికి డిఎన్ఏ టెస్ట్ చేపించి వాడు గగన్ అని నిరూపించేది. ఇంత చిన్న లాజిక్ని మీరు మర్చిపోతున్నారు, కానీ నా పోలీసు బుర్ర మర్చిపోవట్లేదు అపూర్వ గారు. ఆ శారద ఇంట్లో ఉంది పక్కా ఆకాష్. ఆ శారద ప్రాణాలు కాపాడటం కోసమే ఆకాష్ని తీసుకొచ్చి గగన్గా అందరినీ నమ్మించాలని చూస్తుంది భూమి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఎనీవే, భూమి త్వరలోనే పెళ్ళికి ఒప్పుకోబోతుందన్నమాట. కంగ్రాచులేషన్స్ సూర్య అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇలా కాదు అపూర్వ గారు, నా పైన భూమి పైన అక్షంతలు వేసి మా పెళ్ళికొచ్చి చెప్పండి ఈ మాట అని చెప్పి సూర్య అంటాడు. సూర్య, నువ్వు చాలా స్పీడ్గా ఉన్నట్టున్నావు అని అపూర్వ అంటుంది. భూమిని ఎంతో కాలంగా ప్రేమిస్తున్నాను. ఎన్నో రోజుల నుంచి భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మాత్రం స్పీడు నాకు ఉండకపోతే ఎలా అపూర్వ గారు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సరే సూర్య, ఆ భూమితో ఎలాగైనా సరే తొందరగా పెళ్లి పీటలెక్కు, అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. త్వరలోనే అది జరుగుతుందిలేండి మేడం అని సూర్య చెప్తూ ఉంటాడు. సరే సూర్య, ఉంటాను, నాకు చిన్న పని ఉంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి సూర్య ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు భూమి తన రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని సూర్యతో, నా పెళ్ళి జరిగితే శారదత్త ఇంట్లో ఉంది, గగన్ బాబా కాదు ఆకాష్ అని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు శారదత్తయ్య బ్రతకదు. శారదత్తయ్యను బ్రతికించుకోవడం కోసమే ఆకాష్ని గగన్ బాబాలాగా తీసుకొచ్చాను. దేవుడా, ఎందుకయ్యా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేలా చేస్తున్నావు అని భూమి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. సూర్యకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చి సూర్య దగ్గర ఉన్న వీడియోని తీసుకుంటాను. ఖచ్చితంగా సూర్య నాపై ప్రేమతో ఇదంతా చెయ్యట్లేదు. అపూర్వ ఇస్తా అన్న డబ్బుకి కక్కుర్తిపడి చేస్తున్నాడు. అపూర్వ ఇస్తా అన్న దానికన్నా కూడా నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను, ఆ వీడియో నాకు ఇచ్చేయమని సూర్యను కలిసి అడుగుతాను అని భూమి తనలో తాను అనుకొని వెంటనే సూర్యకు ఫోన్ చేస్తుంది. సూర్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు భూమి, నా ప్రపోజల్ని గుర్తుపెట్టుకున్నావా? దాని గురించే నాతో మాట్లాడటానికి ఫోన్ చేశావా అని సూర్య ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు. నువ్వెక్కడున్నావు సూర్య, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని భూమి అంటుంది. నా ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి అని చెప్పి సూర్య ఫోన్ కట్ చేస్తాడు. భూమి వచ్చేసరికి అందంగా రెడీ అవ్వాలి. రూమ్ అంతా కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చేలాగా స్ప్రే చేస్తాను అని చెప్పి రూమ్ అంతా కూడా భూమి కోసం డెకరేట్ చేసి ఉంచుతాడు. ఇక భూమి ఆటోలో వెళ్తూ ఉండగా గగన్ ఫోన్ చేస్తాడు.
ఏంటి ఆకాష్ గారు ఇప్పుడు ఫోన్ చేశారు అని భూమి ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఎక్కడున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని భూమి చెప్తుంది. ఏంటా ముఖ్యమైన విషయం అని గగన్ అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు మీకు చెప్పాలా అని భూమి అంటుంది. ప్రస్తుతం నేను గగన్ని, ఆకాష్ని కాదు. నీ లైఫ్లో జరిగే ప్రతి విషయం నాకు చెప్తేనే కదా రేపటి రోజున ఏదైనా అనుకోని పరిస్థితులు వస్తే నీకు నేను సపోర్ట్ చేయగలిగేది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అయితే చెప్తాను వినండి. మా గగన్ బావను షూట్ చేసింది ఆ అపూర్వ సూర్య అని ఇన్ని రోజుల నుంచి నేను భ్రమపడ్డాను. కానీ మా గగన్ బావను గన్తో షూట్ చేసింది మా నాన్న. ఆ వీడియో ఆ సూర్య దగ్గర ఉంది. సూర్య ఆ వీడియోని అడ్డు పెట్టుకొని తన్ను పెళ్లి చేసుకోమని, లేదంటే ఆ వీడియోని తన పై ఆఫీసర్లకు ఇచ్చి మా నాన్నను అరెస్ట్ చేపిస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అలాంటి వాడి దగ్గరికి నువ్వెళ్ళి ఇప్పుడేం మాట్లాడతావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఆకాష్ గారు, వాడి మనసులో నిజంగా నేను లేను. వాడు అపూర్వ ఇస్తాన డబ్బుకి కక్కుర్తిపడి నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అపూర్వ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తానని ఆ సూర్యకు ఆశ చూపిస్తాను. ఖచ్చితంగా వాడు నేను ఇస్తా అన్న డబ్బుకి ఆశపడి ఆ వీడియో నాకు ఇచ్చేస్తాడు అని భూమి అంటుంది. వాడు మంచోడు కాదు, వాడికి నువ్వు దూరంగా ఉండటం మంచిది భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు. సూర్య గురించి మీకేం తెలుసు? మీరు నిన్నగాక మొన్న వచ్చారు. నేను సూర్యను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది. భూమి నీకెలా చెప్తే అర్థమవుతుంది? వాడు మంచోడు కాదు, వాడు పరమ దుర్మార్గుడు. వాడి నుంచి నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి గగన్ చాలా స్పీడ్గా ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. తార ఎదురుగా వచ్చి గగన్ గారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. అర్జెంట్ పని ఉంది తారా అని చెప్పి గగన్ అంటాడు. నేను కూడా వస్తాను అని తార అంటుంది. అడ్డు తప్పుకో తారా అని చెప్పి గగన్ అంటాడు. లేదు, నన్ను కూడా తీసుకెళ్లాల్సిందే అని తార అంటూ ఉంటే ఇక గగన్ తారను పక్కకు నెట్టేసి స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. గగన్ గారు ఏంటి ఇలా బిహేవ్ చేశారు అని తార ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి సూర్య ఇంటికి వెళ్తుంది. కాలింగ్ బెల్ కొట్టగానే సూర్య డోర్ ఓపెన్ చేస్తాడు. కుడికాలు పెట్టి లోపలికి రా భూమి అని చెప్పి సూర్య అంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సూర్య అని భూమి కోపంగా సూర్య ఇంట్లోకి వెళ్తుంది. భూమి, నువ్వు వస్తున్నావని నా ఇంటిని చూడు ఎంత అందంగా రెడీ చేశానో అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య, నువ్వు ఇదంతా కూడా ఆ అపూర్వ ఇస్తా అన్న డబ్బుకి కక్కుర్తి పడి చేస్తున్నావని నాకు తెలుసు. ఆ అపూర్వ నీకెంత డబ్బు ఇస్తాందో నాకు అనవసరం. కానీ నేను మాత్రం ఆ అపూర్వ ఇస్తా అన్న దానికన్నా 2 రెట్లు ఎక్కువ డబ్బు ఇస్తాను. ప్లీజ్ ఆ వీడియోని నాకు ఇచ్చేయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి, నాకు డబ్బుతో పని లేదు. నేను సంపాదించుకోవాలనుకుంటే ఈ పాటికే కోట్లు సంపాదించేవాడిని. కానీ నేను కోరుకుంటుంది నిన్ను భూమి అని చెప్పి సూర్య అంటాడు. నన్ను సొంతం చేసుకోవాలన్న నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు సూర్య అని చెప్పి భూమి అంటుంది. భూమి, నాతో పెళ్ళి నీకు ఇష్టం లేదే అనుకో, నేనేం చేస్తానో నీకే తెలియదు అని చెప్పి సూర్య అంటాడు. ఏం చేస్తావు అని భూమి కోపంగా సూర్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. నిన్ను సొంతం చేసుకోవాలంటే నిన్ను నా దాన్ని చేసుకోవాలి. ఇది ఒక్కటే నాకు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్న మార్గంలా అనిపిస్తుంది భూమి అని చెప్పి సూర్య అంటాడు. సూర్య, నా పైన చెయ్యేసావంటే మా గగన్ బావ ఊరుకోడు, మా నాన్న నిన్ను చంపేస్తాడు అని భూమి అంటుంది. భూమి, వాళ్ళందరినీ బెదిరించడానికి నా దగ్గర వీడియో ఉంది. వాళ్ళెవరు నన్నేం చేయలేవరు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. వద్దు సూర్య, వద్దు ప్లీజ్ అని భూమి అంటూ ఉంటుంది. ఇక సూర్య భూమిని కుర్చీలోకి నెట్టేస్తాడు. ప్లీజ్ సూర్య, నువ్వు పవిత్రమైన పోలీసు వృత్తిలో ఉన్నావు, ఇలాంటి పని చేయకూడదు అని భూమి అంటుంది. నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు భూమి, నువ్వు మాత్రమే నాకు ముఖ్యం. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నీ కోసం పిచ్చివాడిని అయిపోతున్నాను అని సూర్య భూమిని ముద్దు పెట్టుకోబోతూ ఉండగా గగన్ ఒక్కసారిగా కాళ్లతో సూర్య ఇంటి డోర్ని తన్నేస్తాడు. దాంతో డోర్ ఓపెన్ అవుతుంది. ఇక గగన్ కోపంగా సూర్య దగ్గరకు వెళ్ళి సూర్య ముక్కుపై గుద్ది, భూమి దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తావా అని అంటూ ఉంటాడు. భూమి, నేను పర్సనల్గా మాట్లాడుకుంటున్నా, ఎవరి పర్మిషన్తో లోపలికి వచ్చావు అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. ఒక ఆడపిల్లతో పర్సనల్గా మాట్లాడటం అంటే ఇదా? ఛీ, నువ్వు అసలు పోలీసువేనా? నువ్వు ఎదుటి వారికి న్యాయం చేయాల్సింది పోయి నువ్వు తప్పు చేస్తావా అని చెప్పి గగన్ అంటాడు. మిస్టర్ ఆకాష్, ఇది నీకు సంబంధం లేని విషయం. భూమిని నేను సొంతం చేసుకుంటేనే భూమి నా చేత తాళి కట్టించుకుంటుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. భూమిని సొంతం చేసుకుంటావా? భర్తను నేనుండగా
నా భూమిని నువ్వు సొంతం చేసుకుంటావా అని చెప్పి గగన్ రక్తం వచ్చేలా సూర్యను కొడతాడు. ఇంకా కొట్టు, ఇంకా కొట్టండి అని చెప్పి భూమి దగ్గరుండి గగన్ చేత సూర్యను కొట్టిస్తూ ఉంటుంది. ఇక గగన్ కొట్టే దెబ్బలకు సూర్య నోట్లో నుంచి, చెవుల్లో నుంచి, కళ్ళల్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. భూమి నాతో రా అని చెప్పి గగన్ సూర్య షర్ట్ పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక సూర్య షర్ట్ పట్టుకొని భూమి, గగన్ ఇద్దరూ కలిసి శరత్చంద్ర ఇంటికి వెళ్తారు. శరత్చంద్ర అని గగన్ గట్టిగా పిలవటంతో శరత్చంద్ర బయటికి వస్తాడు. ఏంట్రా గగన్ అలా గావు కేకలు వేస్తున్నావు అని శరత్చంద్ర అంటాడు. నావి నీకు గావు కేకల్లా అనిపిస్తున్నాయా? నువ్వు చేసిన తప్పుకు ఈ సూర్య నా భార్యను తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు గగన్? సూర్య ఏమైంది? ఈ రక్తం ఏంటి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నేను చెప్తాను శరత్చంద్ర, నువ్వు ఆ రోజు నన్ను గన్తో షూట్ చేశావు. నేను లోయలో పడిపోయాను, కానీ నేను బ్రతికే ఉన్నాను. కానీ ఈ సూర్యకు మాత్రం నేను బ్రతికి లేను, ఆకాష్ నన్న అనుమానం ఉంది. నువ్వు ఆ రోజు గన్తో నన్ను షూట్ చేస్తుంటే ఈ సూర్య వీడియో తీశాడు. ఆ వీడియోని అడ్డు పెట్టుకొని భూమిని పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. భూమి పెళ్లికి ఒప్పుకోవడంతో భూమిపై అఘాయిత్యం చేశాడు. భూమి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. అలాంటి సూర్యను నువ్వు ఏమంటావు? ఎలాంటి శిక్ష వేస్తావు? నీ కూతురు జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్న ఈ దుర్మార్గుడు బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి గగన్ అంటాడు. సూర్య, నువ్వు జెంటిల్ మ్యాన్ అనుకున్నాను, నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా అని చెప్పి శరత్చంద్ర కోపంగా లోపలికి వెళ్తాడు. గన్ను తీసుకొచ్చి సూర్యకు గన్ను గురిపెడతాడు. బావా వద్దు బావా, సూర్యను షూట్ చేయకు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ అడ్డు తప్పుకో అని చెప్పి శరత్చంద్ర గన్నుని సూర్యకు గురిపెట్టి ఉంచుతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.